బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ మరియు బీమా రంగాలలో చూసినట్లయితే, అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్స్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా బీమా రంగాల్లో ఉద్యోగాలు అప్కమింగ్ జాబ్ పోస్టులు చూసినట్లయితే ఫస్ట్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్బీఐ నుంచి 1000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అసిస్టెంట్ సంబంధించినటువంటి ఖాళీలు, ఓకేనా. అదేవిధంగా ఎల్ఐసి నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకు 1000 ఖాళీలు కనిపిస్తూ ఉంది. ఇవి మనకు అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అట. సో ఈ పోస్టులు అయితే మనకు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఎల్ఐసిలోనే మరో 1000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అసిస్టెంట్ సంబంధించినటువంటి ఖాళీలు ఇక్కడ ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నాబార్డ్ నుంచి చూసినట్లయితే 1000 ఖాళీలు, ఇవి కూడా ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఖాళీలు. సో ఈ విధంగా మనకు ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాలలో దాదాపుగా 4000 ఖాళీలు అయితే ఇక్కడ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇతర శాఖలు ఏవైతే ఉంటాయో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాంతోపాటుగా పోస్టల్ విభాగం సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎఫ్సిఐ నుంచి మనకు దాదాపుగా 6000 ఖాళీలు మనకు ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. సో 6000 పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఇవి పోస్టులు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి ఖాళీలు. ఎఫ్సిఐలో మనకు 6000 ఖాళీలు ఉన్నాయి. అవి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులు. అదేవిధంగా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 98,000 ఖాళీలు ఉన్నాయి. సో ఎవరైతే అభ్యర్థులు ఇటీవల 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, గతంలో పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, సో 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పోస్ట్ మ్యాన్ పోస్టులు, దాంతోపాటుగా మెయిల్ గార్డ్ సంబంధించిన పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు దాదాపుగా అంటే అధిక శాతం ఈ పోస్టల్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 10th క్లాస్ మెరిట్ మార్క్స్ ఆధారంగానే మనకు ఎంపిక అనేది ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరీక్షలు ఉండవు. కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు పోస్టల్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 98,000 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం. అదేవిధంగా ఈఎస్ఐ సంబంధించిన ఖాళీలు చూసినట్లయితే 1500 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఈఎస్ఐలో మొత్తం 1500 ఖాళీలు ఇవి క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా యూడీసీ సంబంధించిన అండర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన పోస్టులు కూడా ఇందులో మనకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇవి దాదాపుగా 1500 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు ఈఎస్ఐ సంబంధించినటువంటి ఖాళీలు అనమాట.